హాయ్ ఫ్రెండ్స్. సీఎస్ఐఆర్ నుంచి మనకి 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు 6/2/2026 సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 14 వేకెన్సీలు, అలాగే ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి 2, కార్పెంటర్ చేసిన వాళ్ళకి 1, ఫిట్టర్ చేసిన వాళ్ళకి 1, ప్లంబర్ చేసిన వాళ్ళకి 1, అలాగే ఎయిర్ కండిషన్, రిఫ్రిజిరేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి 1, కోపా చేసిన వాళ్ళకి 2 వేకెన్సీలనమాట. సో ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ 14 వేకెన్సీలకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక ఇది శాలరీ అనేది లెవెల్ 1 ఉంటుంది. 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ ఉంటుంది. మీ చేతికి వచ్చేసరికి 36,000 అనేది ప్రతి నెల అప్రాక్సిమేట్‌గా శాలరీ రావచ్చు. సో ఫ్రెండ్స్, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఇప్పుడే మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కేవలం ఐటీఐకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి M1 10థ్ క్లాస్ వాళ్ళకి, M2 ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి. తర్వాత కార్పెంటరు, ఫిట్టరు, ప్లంబరు, ఏసీ కండిషన్, అలాగే కోపా ట్రేడ్స్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే సీబీటీ టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ సీబీటీ టెస్ట్ కూడా ఇంగ్లీష్‌లోని, హిందీలోనే ఉంటుంది. 10థ్ క్లాస్‌ని ఆధారంగా చేసుకొని మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 150 బిట్లు ఉంటాయన్నమాట. 150 బిట్లకు కూడా దాదాపుగా 2 అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్క్రైబ్‌ని తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఇంకొక 40 మినిట్స్ అనేది ఎక్సెట్రా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి. 75 మార్కులు ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక నెగెటివ్ మార్క్ ఉంటుంది. అలాగే మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇన్ని క్వెషన్స్ ఉంటాయి, ఇన్ని మార్క్స్‌కి ఉంటుంది. నెగెటివ్ మార్క్ కూడా ప్రతి దానికి కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18-25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వాళ్ళ కేటగిరీ కావాలనుకుంటే వీళ్ళు మనకు నోటిఫికేషన్‌లో ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్‌కి ఎన్ఎక్స్ఎల్ 2 ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎన్ఎక్స్ఎల్ 1 ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మీరు కంప్లీట్‌గా చూసి దానికి సంబంధించిన అథారిటీతో సైన్ చేయించి మీరు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే, సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా సీఎస్ఐఆర్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతుందన్నమాట. మీరు దీన్ని ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. ఈ నోటిఫికేషన్ అది ఉంటుంది. ఒకసారి క్లియర్‌గా చదివి రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫీజు అనేది ₹500 ఉంటుంది. ఇది మీరు ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కి, ఉమెన్స్‌కి, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్‌కి మనకి ఎటువంటి ఫీజు ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ లేకపోయినా, ఫోటోగ్రాఫ్ సరిగ్గా లేకపోయినా, అప్లికేషన్ అనేది సరిగ్గా అప్లై చేయకపోయినా, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. ఈమెయిల్ ఐడీకి ఏవైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఏదైనా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కాల్ లెటర్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ ఏదైనా అప్డేట్ అప్పటికప్పుడు మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని మాత్రమే చెక్ చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 10థ్ క్లాస్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, మీరు ఏదైతే పేమెంట్ పే చేశారో దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇక వైట్ పేపర్ మీద మీరు ఇక్కడ డిక్లరేషన్ అనమాట. ఇది ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో మీ పేరు, నేను ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గానే ఉంది. ఒకవేళ కరెక్ట్‌గా లేని పక్షంలో నన్ను ఎప్పుడైనా సరే మీరు ఈ రిక్రూట్మెంట్ నుంచి తొలగించొచ్చు అని చెప్పేసి మీ అంతట మీరు సెల్ఫ్ డిక్లరేషన్ రాయమని చెప్పారు. ఈ 4 కాలమ్ అదే సెల్ఫ్ డిక్లరేషన్ రాసి ఇది కూడా స్కాన్ చేసి మీరు ఆన్‌లైన్ అప్లై టైంలో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.